वाजी हवामहे सखाय इन्द्रमोदये सखाय इन्द्रमोदये युञ्जते धियो विप्रा विप्रस्य बृहतो विपश्चितः विहोत्रा दधे वयुना विदेक इन्मही देवस्य सवितुः परिष्टुतिः इन्मही देवस्य सवितुः परिष्टुतिः योगेन योगो जातव्यो योगो योगात् प्रवर्तते यो प्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् यो अप्रमत्तस्तु योगेन स योगे रमते चिरम् ॐ शान्ति शान्ति शान्ति। ओम परमपिता परमात्मा सर्वाधार सर्वेश्वर सर्वव्यापक सर्वशक्तिमान न्यायकाली दयालु ओम 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 को వందనాలు ఋషులకు మహర్షులకు యోగులకు మునులకు వందనాలు ఆచార్యులకు గురువులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు చరాచర జగత్తుకు వందనాలు సర్వేభ్యో నమో నమః ప్రణవ ప్రణామ ఆత్మ బంధువులారా శాశ్వత బంధువులారా ఆత్మీయ బాంధవులారా మిత్రులారా సున్నార్థులారా మోక్షార్థులారా అంతా శాంతి అంతా తృప్తి అనుకున్నది లభించింది గమ్యం చేరుకున్నాము నిశ్చింత ఏ నిరాశ లేదు ఏ అసంతృప్తి లేదు కోరిన కోరికలు నెరవేరినాయి ఏ కర్తవ్యం లేదు ఏ బాధ్యత లేదు ఏ బరువు లేదు మనస్సులో హాయిగా ఉంది అంత ఆహ్లాదమే అంతా ప్రశాంతమే ఏ కొరత లేదు ఏ లోపము లేదు
ఏ అవసరము లేదు. దేనితో అవసరము లేదు. విరమణం, అంతా విరమణమే. ఎక్కడ రమణము లేదు, అంతా విరమణమే. రమించడం లేదు, క్రీడించడం లేదు, పరిగెత్తి లేదు, ఎటు పరిగెత్తి లేదు, ఏ వైపు పరిగెత్తి లేదు, దేని కొరకు పరిగెత్తేది లేదు. సమాప్తం, సంపూర్ణం, పూర్ణం. ఈ ప్రపంచముతో పని లేదు, దేనితో పని లేదు. ఏ ఆకలి లేదు, దప్పికలు లేవు. శరీరంతో కూడా పని లేదు, ఇంద్రియాలతో పని లేదు. కృతార్థం జన్మ, సార్థకమైపోయింది. తరణం జరిగింది, తరించడం అయిపోయింది. నిశ్చింత. సత్వగుణముతో పని లేదు, రజోగుణముతో పని లేదు, తమో గుణముతో పని లేదు. గుణాలు అవసరమే లేదు. సమాప్తి, అంతా సమాప్తం. ఉత్పన్నమైన వస్తువు ఏదీ లేదు. పాత వస్తువు లేదు, కొత్త వస్తువు లేదు. నవీనము లేదు, పురాణము లేదు. ఈ నవీన పురాణ వస్తువులతో, పదార్థాలతో పనే లేదు. సం ఆధి, సం ఆధి, సమ్యక్ ఆసమంతాత్ ధి. అన్ని వైపుల నుంచి సరి అయినటువంటి స్థిరత్వం. కూటము, గూటము, గుంజ, స్తంభం. స్థిరం, అన్ని వైపుల నుంచి సరైన పద్ధతిలో స్థిరమైంది బుద్ధి. ధీ బుద్ధి, ధీ స్థిరం, ధీ నిశ్చయం. అంతా నిశ్చయమే. ఏమి చేయాలో నిశ్చయమైంది. నిర్ణయం అయిపోయిన తర్వాత చేరుకున్నాం. చేరుకోవడం కూడా అయిపోయింది. ఇక ఏ పరుగు లేదు, ఏ అన్వేషణ లేదు. స్థిరం. ధర్మమేఘ సమాధి లభించింది. సంప్రజ్ఞాత సమాధిలో శ్రేష్టమైన స్థితి లభించింది. ఇక ప్రపంచం గురించి పరిగెత్తడం లేదు. విషయాలు అర్థమైపోయినాయి. ఇక విషయాలలో చిక్కుకునేది లేదు. పంచభూతాలేమిటో, తన్మాత్రలేమిటో, ఈ ఇంద్రియాలు, మనస్సు, అహంకారము, ఈ మహతత్వము, ఈ గుణాల విషయమంతా, వాటి యొక్క యథార్థ స్థితి అర్థమైపోయింది. అన్నీ బట్టబయలు, అంతా బహిరంగం. ఇప్పుడు ఇక రహస్యాలన్నీ అర్థమైనాయి. ఏ రహస్యం లేదు ఇప్పుడు. ఈ మహత్తత్వం అంటే ఏమిటో అర్థమైంది. దాని రహస్యం తెలిసింది. దాని తర్వాత ఉత్పన్నమైనటువంటి దాని వికారం, దాని పరిణామం అహంకారం తెలిసింది. దాని పరిణామం ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, అహంకారం ద్వారానే ఉత్పన్నమైన తన్మాత్రలు, సూక్ష్మభూతాలు, వాటి రహస్యం తెలిసింది. వాటి పరిణామం తెలిసింది. తన్మాత్రల పరిణామము స్థూల భూతాలు, పంచమహాభూతాలు, ఆకాశం, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ స్థూల భూతాల గురించి కూడా అర్థమైపోయింది. వాటి యొక్క ఉత్పత్తి క్రమం కూడా అర్థమైపోయింది. ఇప్పుడు ఇక ఏ ఉత్పత్తి అవసరం లేదు. సమాధి లభించిన తర్వాత
దీని యొక్క అవసరం లేదు. ఆ స్థితి కలుగుతుంది. ఆ స్థితి గురించి పతంజలి మహర్షి చతుర్థ పాదము కైవల్య పాదములో 32వ సూత్రంలో చెప్పడం జరుగుతుంది. తతః కృతార్థానాం పరిణామక్రమ సమాప్తిర్గుణానాం. తతః అంటే ఆ ధర్మమేఘ సమాధి గురించి చెప్పుకోవడం జరిగింది 30వ సూత్రములో. 29వ సూత్రం కూడా చెప్పుకోవడం జరిగింది. ప్రసంఖ్యాని అపి అకూసీదస్య సర్వథా వివేకఖ్యాతే ధర్మమేఘ సమాధి. ఆ ధర్మమేఘ సమాధి వలన లాభాలు తథా క్లేశకర్మ నివృత్తి అని చెప్పుకోవడం జరిగింది. తదా సర్వావరణమల అపేతస్య జ్ఞానస్య అనంత్యాత్ జేమల్పం. ఇక తెలుసుకోవాల్సింది చాలా తక్కువ ఉంటుంది, అల్పమే. తెలుసుకోదగినటువంటి విషయాలు చాలా తక్కువ ఉంటాయి అని 31వ సూత్రంలో చెప్పడం జరిగింది. 32వ సూత్రంలో ఇకంతా సమాప్తిర్గుణానాం, గుణాల యొక్క సమాప్తి. ఈ పరిణామం లేదు, ఇక పరిణామక్రమం లేదు, అయిపోయింది. పంచభూతాలు వీటి గురించి వాటి యొక్క ఉత్పత్తి క్రమం అయిపోయింది. పంచభూతాల తర్వాత వాటి ద్వారా ఉత్పన్నమయ్యే పాంచభౌతికమైన ఈ శరీరం గురించి కూడా తెలిసింది. అన్నీ తెలిసిన తర్వాత ఇక ఉత్పత్తి క్రమం ఏమిటి? సమాప్తి. పంచభూతాలు, శరీరం అంతా అయిపోయింది. అన్నిటి యొక్క జ్ఞానం తెలిసింది. సమాప్తిర్గుణానాం, గుణాల యొక్క క్రమము లేదు, ఇక పరిణామము లేదు. పరిణామ క్రమ సమాప్తి గుణాల యొక్క పరిణామక్రమం అయిపోయింది. ఇది ఎవరికి? కృతార్థులకు. జీవితం కృతార్థం చేసుకున్న వారికి, అంటే ఏ డ్యూటీ లేకుండా చేసుకున్న వారికి, అన్ని డ్యూటీలు ముగించుకున్న వారికి, అన్ని కర్తవ్యాలు బాధ్యతలని ముగించుకున్న వారికి. విరమణమే, పదవీ విరమణం, రిటైర్మెంట్, అంతా విరమణమే. ఇక రమించేది లేదు, పరిగెత్తేది లేదు, రమణము చేసేది లేదు, విరమణమే. ఎక్కడ పరిగెత్తేది లేదు. ఇలా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది ద్వితీయ పాదంలో కూడా. 2వ పాదంలో కృతార్థం ఎవరైతే కృతార్థులు ఉంటారో వారికి ఏమీ ఉండదు, ఇక అంతా శాంతి, అంతా శాంతి, ప్రశాంతమే. కృతార్థులకు ఏది అవసరం లేదు. ఇలా ప్రపంచం ఒక అవసరం లేకుండా పోతుంది అనే విషయం చెప్పుకోవడం జరిగింది. ద్వితీయ పాదం సాధన పాదంలో 22వ సూత్రం చెప్పుకున్నాం. కృతార్థం ప్రతి నష్టం అపి అనష్టం తద్ అన్య సాధారణత్వాత్. ఇతరులకి ప్రపంచం అవసరం, కృతార్థులు కాని వారికే ప్రపంచం అవసరం. కృతార్థులకు ఈ ప్రపంచం నష్టమే, అవసరం లేదు. జీవాత్మ యొక్క భోగపవర్గార్థం పూర్తయిన తర్వాత, భోగం కూడా అన్ని భోగించినాము, వృద్ధాప్యం వచ్చేసింది, అన్ని అవసరాలు తీరిపోయినాయి, పిల్లలకు పిల్లలు, వారికి పిల్లలు అయిన తర్వాత ఇంకేముంటుంది? భోగం అయిపోయింది. ఇక అపవర్గం గురించి సమాధి కూడా లభించింది. ఇంకేం అవసరం? ఏమీ అవసరం లేదు. కృతార్థం ప్రతి నష్టం. ఈ ప్రపంచం, ఈ పరిణామాలు, ఈ క్రమాలు, ఈ వికారాలు ఏది అవసరం లేదు. అవి అనష్టం తద్ అన్య సాధారణత్వాత్. ఇతర సాధారణ మనుషులకు అంత అవసరమే. ఆ విధంగా ఎవరైతే తమ కర్తవ్యాలు పూర్తి చేసుకుంటారో, అంటే యమ నియమాదులు పాటించి
ధారణ ధ్యాన సమాధి పొందిన వారికి ఏది అవసరం లేదు. మిగతా వారికి అవసరం. కృతార్థం ప్రతి నష్టం అపి అనష్టం తద్ అన్య సాధనత్వాత్. ద్వితీయ పాదం సాధన పాదంలో 22వ సూత్రం. ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. తథా కృతార్థానాం పరిణామ క్రమ సమాప్తిర్ గుణానాం. 32వ సూత్రం కైవల్య పాదం. ధర్మమేఘ సమాధి లభించిన తర్వాత ఇంకా ఏం అవసరం లేదు. ఇక ఇంకా సాధన చేస్తూ సంస్కారాలను కూడా పూర్తిగా నిరోధం చేసినప్పుడు అసంప్రజ్ఞాత సమాధి కలుగుతుంది. అసంప్రజ్ఞాత సమాధి ఇంకా సాధన చేస్తూ ఉన్నత స్థితికి పోయిన తర్వాత జీవన్ముక్తమే. జీవించుండగానే ముక్తి పొందవచ్చు. జీవించుండగానే జీవన్నేవ విద్వాన్ విముక్తో భవతి క్లేశకర్మ నివృత్తౌ. క్లేశములు లేదు, ఏ క్లేశాలు లేవు. అవిద్య అస్మిత రాగద్వేష అభినవేశ క్లేశాలు లేవు. సకర్మ కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, మిశ్రిత కర్మలు ఏవీ లేవు. జీవన్నేవ క్లేశకర్మ నివృత్తౌ. క్లేశకర్మల్లో నివృత్తి అయిన తర్వాత ఆ స్థితిలో జీవన్నేవ జీవించుండగానే విద్వాన్ యోగి విముక్తో భవతి విముక్తుడు అవుతాడు. ఎందుకంటే అవిద్య లేదు, మిథ్యాజ్ఞానం విపర్య జ్ఞానం లేదు కాబట్టి. ఈ విధంగా పతంజలి మహర్షి స్పష్టం చేస్తున్నారు క్రమం గురించి. పరిణామ క్రమం అంటే ఈ గుణాల యొక్క పరిణామ క్రమం, ఉత్పత్తి క్రమం సమాప్తం. వ్యాస మహర్షి చెప్తున్నారు, తస్య ధర్మ మేఘస్య ఉదయాత్. తస్య అంటే ఆ యోగికి ధర్మమేఘం యొక్క ఉదయం. ధర్మమేఘం ఉదయం అంటే ప్రారంభమైన తర్వాత, ఆ స్థితి లభించిన తర్వాత కృతార్థానాం గుణానాం పరిణామక్రమ పరిసమాప్యతే. కృతార్థులైన వారికి అంటే భోగవర్గాలు సిద్ధించిన వారికి, అటువంటి యోగి కొరకు ఈ గుణాల యొక్క అవసరం లేదు. గుణానాం పరిణామ క్రమం, ఈ పరిణామ క్రమంలో అది సమాప్తం అయిపోతుంది. పరిసమాప్యతే పరిసమాప్తం. నహి కృత భోగ అపవర్గం వారికి పరిసమాప్త క్రమా. మళ్ళీ అది విషయం స్పష్టం చేస్తున్నారు. కృత భోగ అపవర్గా పరిసమాప్త క్రమా క్షణం అపి అవస్థాతుం ఉత్సహంతే. భోగ అపవర్గాలు ఎవరికైతే పూర్తి కాలేదో వారికి మాత్రం ఇది అవసరం ఉంటుంది. ఇక చివరికి సత్వరతమ గుణాల యొక్క ఆ స్థితి వచ్చేసి అక్కడ సమాప్తం అయిపోతుంది. ధర్మమేఘ సమాధి ఉదయించినప్పుడు సత్వాది గుణాల యొక్క పరిణామక్రమము సమాప్తం. పరిణామక్రమ సమాప్తి గుణానాం. ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఆ క్రమం ఏమిటి అనే విషయాన్ని 33వ సూత్రంలో చెప్పడం జరిగింది. అసలు ఆ క్రమం ఏమిటి? క్షణ ప్రతియోగి పరిణామ అపరాంతర్ నిర్గ్రాహ్య క్రమ. ఈ క్రమము అని ఏదంటున్నారో పరిణామ క్రమం. పరిణామ క్రమం ఏమిటి అనే విషయం స్పష్టం చేస్తున్నారు. క్షణం, ఒక కొత్త వస్త్రం తీసుకున్నాం. కొత్త వస్త్రాన్ని చూసి ఇది పాతదంటే ఎవరు నమ్మరు, కానీ ఆ వస్త్రం ప్రతి క్షణం పాతబడుతూ ఉంది. అలాగే ఈ శరీరము జన్మించిన తర్వాత బాల్యం అంటాం, బాల్యము పోతుంది, ప్రతి క్షణం మార్పు చెందుతూ ఉంది, మారుతూ ఉంది. శరీరము, వస్త్రము, పదార్థం అన్ని కూడా. ఈ భూమి ఉత్పన్నమైన ప్రతి వస్తువు, ప్రతి పదార్థం, ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం అన్ని కూడా ప్రతి క్షణం పాతబడుతూ ఉంది. కానీ కొత్త వస్తువును ముందర చూస్తూ మనం ఇది పాతది అంటే ఒప్పుకోము, కానీ పాతబడుతూ ఉంది. ఇది క్రమం అన్నమాట. పరిణామం చెందుతూ ఉంది, వికారం చెందుతూ ఉంది. ఈ విషయం చెప్పడం జరిగింది. ఈ పరిణామాలు
ఏమిటి అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. పరిణామాలు ఏంటంటే 2 రకాల పరిణామాలు. ఒక క్రమం, ఒకటి కూటస్థము, ఈ నిత్యత. నిత్యం అనిపిస్తుంది మనకు. ఒకటి కూటస్థ నిత్యము, ఒకటి పరిణామి నిత్యము. నిత్యత అనేది 2 రకాలు. కూటస్థం అంటే ఆత్మ పరమాత్మ కూటస్థం. అక్కడ ఏ పరిణామం ఉండదు. పరిణామం చెందుట అనిపిస్తుంది, క్రమం జరుగుతుంది, క్షణాలు దొర్లుతున్నాయి, క్షణాలు జారుతూ పోతున్నాయి, క్షణాలు మారుతున్నాయి. ఒక క్షణము, గంట, దినము, వారము, పక్షము, నెలలు, సంవత్సరాలు అలా గడుస్తుంటాయి. కానీ అది కూటస్థము, ఆత్మ పరమాత్మ. ఈ ప్రపంచం, ఈ ప్రకృతి పరిణామి నిత్యం. అది పరిణామం చెందుతోంది. కానీ మూలమున ఉన్నట్టు సత్వరహితమ అవి అవి స్థిరం. అక్కడ పరిణామం లేదు. ఈ క్రమం గురించి చెప్తున్నారు. ఈ ప్రపంచం ఎలా ఏర్పడ్డది, ఏ క్రమంలో ఏర్పడ్డది. ప్రపంచము, ఈ జగత్తు ఉత్పన్నమైన తర్వాత అది పాతబడుతూ ఉంది, క్షణాలు మారుతున్నాయి. ఆ విషయం చెప్పడం జరుగుతుంది. ఈ మానవ జన్మ శ్రేష్టమా కాదనే ప్రశ్నకు మానవ జన్మ శ్రేష్టమే. ఎందుకు శ్రేష్టము? పశువులతో, పక్షులతో పోల్చుకుంటే శ్రేష్టము. కానీ అంటే సామాన్య మానవ జన్మ. అదే విద్వాంసులు, దేవతలు, ఋషులు, మాస్టర్లతో పోల్చుకుంటే అంత శ్రేష్టమైనది కాదు. ఈ ప్రపంచం అంతమా అనంతమా అన్నప్పుడు దాని కూడా 2 సమాధానాలు ఉంటాయి. ప్రపంచం శాంతము, ప్రపంచానికి అంతం ఉంది. ఎవరికి? యోగులకు. యోగులకు ప్రపంచం అవసరం లేదు. కృతార్థం ప్రతి నష్టం అపి అనష్టం అన్య సాధారణత్వాత్. ఇతర సాధారణ మనుషులకు, సాధారణ వ్యక్తులకు ప్రపంచం అవసరమే, అది అనంతం. ఈ విధంగా చెబుతూ ఈ క్రమం అంటే ఏమిటి, క్రమం యొక్క స్వరూపం గురించి చెప్పడం జరిగింది. క్షణ అంతర్యాత్మ పరిణామస్య అపరాంతేన అవసానేన గృహ్యతే క్రమ. ఈ పరిణామం జరుగుతుంది, మారుతూ ఉంటుంది, పాతబడుతూ ఉంటుంది అనే విషయాన్ని వ్యాస మహర్షి స్పష్టం చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తారా అని ఒక ప్రశ్న వస్తుంది. చనిపోయిన తర్వాత ఎవరు జన్మిస్తారు? నిజానికి 2 సమాధానాలు. చనిపోయిన తర్వాత ఎవరైతే కృతార్థ అవుతారో వారు జన్మించరు. ఎవరైతే సామాన్యంగా సకామ కర్మలు చేస్తారో వారు జన్మిస్తారు. ఆ విషయాన్ని కూడా వ్యాస మహర్షి ప్రశ్నలు వేస్తూ సమాధానం కూడా ఇవ్వడం జరిగింది. అత సర్వో మృత్వా జనిష్యతే ఇది. ఏంటి, అందరూ చనిపోయిన తర్వాత జన్మిస్తారా? సర్వో మృత్వా జనిష్యతే ఇది విభజ్య వచనీయం. ఇది కూడా విభజ్య వచనీయం అంటే 2 రకాల సమాధానాలు ఉంటాయి. ప్రత్యుదిత ఖ్యాతి క్షీణతృష్ణ కుశలో నా జనిష్యతే. అయితే క్షీణతృష్ణ కుశలురు, లేదా కుశల దేహులు ఉంటారు వారు యోగులు, క్లేశకర్మలు లేని వారు నా జనిష్యతే జన్మించరు. ఇతరస్తు జనిష్యతే ఇతరులు జనిస్తారు, పుడతారు. తథా మనుష్య జాతి శ్రేయసీనవ. ఈ మనుష్య జాతి శ్రేష్టమైన జాత అనే ప్రశ్నకు శ్రేయసీ ఇది పరిపృష్టి విభజ్యవచనీయ. ఇది కూడా విభజ్యవచనం. 2 రకాల సమాధానాలు ఈ ప్రశ్నకు. పశూన్ అధికృత్య శ్రేయసి దేవాన్ ఋషీని అధికృత్య నా ఇది. పశువులతో పోల్చుకుంటే శ్రేష్టమైనది, ఋషులతో పోల్చుకుంటే, దేవతలతో పోల్చుకుంటే అంత శ్రేష్టమైనది కాదు. అయం తు అవచనీయ ప్రశ్న సంసారో అయం అంతవాన్ అథ అనంతవాన్. ఈ ప్రపంచం అంతమా అనంతమా? దానికి కూడా కుశలస్య అస్తి సంసార క్రమం. కుశలులకు, యోగులకు, సమాధి పొందిన వారికి, మోక్షార్హులకు, మోక్షానికి అర్హులైన వారికి
వారికి సంసార క్రమం పరిసమాప్యతే. ఇది పరిసమాప్తి. నా ఇతరస్య ఇది అన్యతర అవధారణే అదోష. ఇతరులకు మాత్రం ఇది సమాప్తి కాదు అని స్పష్టం చేస్తున్నారు. తస్మాద్ వైయాకరణీయ ఏవ అయం ప్రశ్న ఇది. ఈ ప్రశ్న ఉత్తరం 2 రకాలు ఉంటుంది. ప్రశ్న సమాధానం. కృతార్థులకు మాత్రం ఈ ప్రపంచం అవసరం లేదు. కృతార్థులకు ప్రపంచం శాంతమే. కృతార్థులకు ఈ జన్మ శ్రేష్టము, మిగతా వారికి మామూలే. ఈ విషయాలను స్పష్టం చేయడం జరుగుతుంది. అస్థి ప్రశ్న, ఉన్నది అనేది అంటున్నాము. ఉన్నదంటే సామాన్యులకు ఉన్నది, సమాధి పొందిన వారికి అవసరం లేదు. సర్వో జాతో మరిష్యతి ఇది. ఓం భో ఇది. ఓం భో ఇది. ఓం అంటే ఇక్కడ అవును, సామాన్యులందరూ మరిష్యతే చనిపోతారు, మళ్ళీ పుడతారు. మళ్ళీ ఈ జననం మరణం సామాన్యులకే. ఓం భో ఇది. అవును, ఓం భో, ఓం భో ఇది. ఈ విధంగా 33వ సూత్రంలో క్రమం గురించి, నిత్యత గురించి 2 రకాల నిత్యత ఉంటుంది. ఒకటి కూటస్థ నిత్యత, రెండవది పరిణామ నిత్యత. కూటస్థ నిత్యత ఆత్మ పరమాత్మలో ఉంటుంది. పరిణామ నిత్యత గుణాల్లో సత్వరతమక అవి పరిణామం చెందుతూ ఉంటాయి. అవి కూడా నిత్యమే, కానీ పరిణామం చెందుతుంటాయి. ఈ జడ ప్రకృతికి, జడ వస్తువులకే క్రమం ఉంటుంది, క్షరాలు ఉంటాయి, పాత కొత్తలు ఉంటాయి. ఈ పురాణం నవీనం అనేది జడంకి, చేతనానికి కాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా క్రమం ఉంటుంది, క్షణాలు ఉంటాయి. క్రమం రెంటికి ఉంటాయి, 2 పదార్థాలకు, అంటే చేతన పదార్థాలకు, జడ పదార్థాలకు ఉంటాయి. క్షణ ప్రతియోగి, క్షణాల ఏతున్నాయో ప్రతియోగి అంటే క్షణం మీద ఈ ఆధారపడడం అనేది. పరిణామ అపరాంత నిర్గ్రాహ్య. పరిణామ అపరాంత నిర్గ్రాహ్య. పరిణామం సమాప్తి అయిన తర్వాత అప్పుడు ఏమొస్తుంది, ఏం తెలుస్తుంది అంటే క్రమం తెలుస్తుంది. సత్వరతమ కణాలు ఉన్నాయి, వాటి ద్వారా మహతత్వం ఉత్పన్నం చేయడం జరిగింది పరమపిత పరమాత్మ. మహతత్వం నుంచి అహంకారం, ఈ క్రమం అన్నమాట. అంటే క్షణాలు చాలా తక్కువ సమయాన్ని క్షణాలు అని అంటారు. క్షణం అంటే నిజానికి ఒక పరమాణు పల్టీ కొట్టే సమయం. పరమాణు పల్టీ కొట్టే సమయాన్ని క్షణంగా తీసుకోవడం జరిగింది. ఆ విధంగా క్రమం గురించి చెబుతూ ఏది నిత్యము, ఏది కూటస్థము, ఏది పరిణామ నిత్యము, క్రమం అంటే ఏమిటి, ఈ మానవ జన్మ యొక్క శ్రేష్టత్వం ఏమిటి, ఈ ప్రపంచం శాంతమా అనంతమా, ఇవన్నీ విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ సూత్రంలో. ఇక కృతార్థం అంతా సమాప్తి అయింది, గుణాల యొక్క సమాప్తి అయింది. అప్పుడు ఏం కావాలి, సత్వగుణం యొక్క, రజోగుణం యొక్క వాటి యొక్క అధికారం లేదు, వాటి ప్రభావం లేకుండా అయిపోయింది. సమాధి ద్వారా ఏ క్లేశములు లేవు, ఏ వృత్తులు లేవు, ఏ కర్మ బంధనాలు లేవు. వాటి యొక్క పురుషార్థం పూర్తి అయిపోయింది, గుణాల యొక్క పురుషార్థం. ప్రతి ప్రసవం కూడా అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోవడం, లీనం కావడం కూడా జరిగింది. ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. జడ పదార్థాలు, ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఆత్మ కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఆత్మ యొక్క శాశ్వత స్థిర నివాసం ఎక్కడ, యస్య ఛాయామృతం యస్య మృత్యు. భగవంతుని యొక్క ఛాయ, సన్నిధి, ఆశ్రయమే అదే అమృతం. యస్య మృత్యు, భగవంతునికి దూరం కావడమే అదే మరణం. అలాగే ఏ పదార్థం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే వర్షం కురిసిన తర్వాత ఆ నీరు పల్లానికి
ప్రవహిస్తుంది. అలా పల్లానికి పల్లానికి ప్రవహిస్తూ 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 సముద్రానికి వెళ్ళిపోతుంది. నదులుగా మారి నదుల ద్వారా సముద్రానికి చేరుతుంది నీరు. ఇక్కడ ఉండిపోదు భూమి పైన, ఎందుకంటే దానికి యొక్క మూలం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతుంది. అలాగే అగ్ని అగ్ని జ్వాలలు పైకి లేస్తుంటాయి, అగ్ని జ్వాలలు కిందికి వెళ్ళవు. పైకి లేవడానికి కారణం దాని యొక్క మూలము పైకి తేలికైపోతాయి. తేలికైపోయి ఎక్కడికి వెళ్ళాలని చూస్తాయి? సూర్యుని వైపు వెళ్ళాలని చూస్తాయి. అలా జలం అంటే ఒక రాయి పైనుంచి కింద పడితే అక్కడే ఉంటుంది. ఆ విధంగా మట్టి మట్టిలో, గాలి గాలిలో, నీరు నీటిలో, అగ్ని అగ్నిలో, వాయువు వాయువులన్నీ, ఆకాశం ఆకాశంలో కలిసిపోతుంది. ఆ విధంగా పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవ, ప్రతిప్రసవం అయిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోవడం ప్రతిప్రసవం. కైవల్యం, దీని కైవల్యం అంటారు. ఇంకా స్వరూప ప్రతిష్ట చితిశక్తి, చితిశక్తి చేతన శక్తి జీవాత్మ యొక్క స్వరూపములో ప్రతిష్ఠితం కావడము. జీవాత్మ తన స్వరూపాన్ని తెలుసుకోవడం, అక్కడ స్థిరం కావడం, ఇది కూడా కైవల్యమే, కేవలం కావడమే. ఇక గుణాలు, వాటి యొక్క పరిణామాలు, వాటి యొక్క ప్రభావాలు, వాటి యొక్క అధికారం ఏది లేకుండా కేవలం అయిపోయి, సత్వగుణం యొక్క ప్రభావం అవసరం లేదు, సత్వగుణం అవసరం లేదు, ఈ ప్రాపంచిక సుఖాలు అవసరం లేదు, ఈ దుఃఖాలు సుఖాలు, ఈ భోగాలు ఈ భాగ్యాలు ఈ విలాసాలు ఏది అవసరం లేదు. గుణాధికారం క్రమం సమాప్తౌ కైవల్యముక్తం తత్ స్వరూపం అవధార్యతే. ఇది అవతరణిక భూమికలో చెప్పడం జరిగింది ఈ సూత్రానికి. గుణాలకు అధికారం సమాప్తి అయిపోయింది, అని కైవల్యం ముక్తం, దాన్ని కైవల్యం అంటారు. తత్ స్వరూపం అవధార్యతే, కైవల్యం యొక్క స్వరూపం నిశ్చయం చేయబడ్డది. కైవల్యం యొక్క స్వరూపం ఏంటంటే చితిశక్తి. చితిశక్తి అంటే చేతన శక్తి యొక్క స్వరూపంలో, తన స్వరూపంలో స్వ రూపములో, రూపం అంటే తన యొక్క స్థితిలో ప్రతిష్ఠితమైంది, స్థిరమైపోయింది. ఇది కూడా కైవల్యం. అందుకే వా అనే శబ్దం తీసుకోవడం జరిగింది. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతిప్రసవాః కైవల్యం స్వరూప ప్రతిష్ట వా చితిశక్తిరితి. ఇది పూజ స్పష్టం చేయడం జరిగింది. భోగం అపవర్గం ఇక్కడ పురుషార్థ శూన్యం ఎప్పుడవుతుంది అంటే, ఈ పంచమహాభూతాలు కానీ ఇవన్నీ కూడా భోగాలను అపవర్గాన్ని సిద్ధింపజేయాలి. భోగ అపవర్గ అర్థం దృశ్యం, స్పష్టమైన సూత్రం వచ్చింది మనకు. భోగం అపవర్గం కొరకు ఈ దృశ్యం ఉంది. భోగ అపవర్గం ప్రయోజనం పూర్తయిన తర్వాత వాటికి అవసరం లేదు. ఇక ఆ వస్తువుతో ఆ పదార్థంతో అవసరం లేదు. ఇక ఏ క్లేశాలు లేవు, ఏ కర్మలు లేవు, అన్నిటి నుంచి కూడా దూరం. అప్పుడేమవుతుంది? అసంప్రజాత సమాధిలో ఈశ్వరుని యొక్క స్వరూపం కూడా సాక్షాత్కారం అవుతుంది, ఉన్నట్టు తెలుస్తుంది, తన యొక్క స్వరూపం కూడా తెలుస్తుంది. ఈ రెండు స్వరూపాలు తెలిసిన తర్వాత ఇంకేం చివరికి జరిగేది ఏమిటి? మోక్షమే. దాని పేరే కైవల్యం. కృతభోగాపవర్గాణం పురుషార్థ శూన్యానాం యః ప్రతిప్రసవః కార్యకారణాత్మకానాం గుణానాం తత్ కైవల్యం స్వరూప ప్రతిష్ట పునర్బుద్ధిసత్వాన అభిసంబంధాత్ పురుషస్య చితిశక్తి ఏవ కేవలా తస్యాః సదా తథైవావస్థానం కైవల్యమితి. ఏకవాక్యంలో పూర్తి చేయడం జరిగింది వ్యాస మహర్షి భాష్యం. కృతభోగ అపవర్గానాం, ఈ మహత్తత్వము, అహంకారము, ఇంద్రియాలు, మనస్సు, తన్మాత్రలు, పంచమహాభూతాలు, వీటి యొక్క కార్యకారణాత్మక గుణాలు పూర్తిగా పురుషుని కొరకు, ఆత్మ కొరకు. ఆత్మ కొరకు ఏంటి? భోగ అపవర్గార్థం సంపన్నం చేసిన తర్వాత, సంపాదించి పెట్టిన తర్వాత అవి పురుషార్థత శూన్యమైపోతుంది. పురుషార్థం అంటే వాటి యొక్క డ్యూటీ లేదు, ఇక వాటి ప్రయోజనం లేదు. అప్పుడు తమ కారణం వెళ్ళిపోతాయి. ఇది కార్యరూపం, ఇదంతా కూడా కారణం ఏంటి? మూల ప్రకృతి. మూల ప్రకృతికి వెళ్ళిపోతుంది, లీనమైపోతుంది. ప్రతిప్రసవం కార్యకారణాత్మకానం గుణానం తత్ కైవల్యం. దాన్ని ఏమంటారు? కైవల్యం అంటారు. సత్వరతమ కణాలు
అటువైపు వెళ్ళిపోవడం, అవి కూడా వెళ్ళిపోతాయి ఒంటరిగా ఆత్మను వదిలిపెట్టేసి. ఇక్కడ ఆత్మ అన్నింటిని వదిలిపెట్టేసి ఆత్మ కూడా కేవలం అయిపోతుంది. అది కేవలమే, ఇది కేవలమే. మూల ప్రకృతిలో కలిసిపోవడం కూడా కైవల్యమే. ఆత్మ ఈశ్వరుని కలిసిపోవడం, అంటే కలిసిపోవడం అంటే ఇక్కడ తెలుసుకోవడం, స్థితి కావడం, ప్రతిష్ట కావడం, స్థిరం కావడం. ఆత్మ పరమాత్మలో స్థిరం కావడం అనేది కూడా కైవల్యమే. ఈ కైవల్యం కేవలము తన గురించి తెలుసుకుంటే కాదు, పరమాత్మను గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ కైవల్యం అంటే పరమపిత పరమాత్మ కేవలుడు. పరమ కేవలుని యొక్క స్వరూపం కూడా అర్థం కావాలి. ఎందుకంటే అక్కడ చేరుకునేది ఉంది, అది మన గమ్యం. ఆ గమ్యం ఏమిటో తెలియాలి. ఎక్కడికి చేరుకుంటున్నాము, దాని యొక్క స్వరూపము, దాని లక్షణాలు ఏమిటి, దాని స్థితి ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, మనము ఏ ఊరికి వెళ్ళాలి, ఆ ఊరి గురించి తెలియాలి. ఏ ఇంటికి వెళ్ళాలి, ఆ ఇల్లు తెలియాలి మనకు. ఆ విధంగా భగవంతుని గురించి కూడా పూర్తిగా తెలియాలి. కైవల్యం అంటే కేవలం ఆత్మ కేవలం కైవల్యం కావడం కాదు, పరమాత్మలో కూడా స్థిరం కావాలి. ఇది ఇక్కడ సృష్టి ఉత్పత్తి క్రమం గురించి కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అంతకుముందు సూత్రం క్రమశబ్దం వచ్చింది 33వ సూత్రంలో. పరిణామ అపరాంతర నిర్గ్రహయ క్రమ, ఆ క్రమం అంతా సమాప్తమైపోయింది. క్రమ సమాప్తి, గుణాల యొక్క పురుషార్థం శూన్యమైపోయింది, ప్రతి ప్రసవం అయిపోయింది. అది కూడా కైవల్యమే. జడ పదార్థము మూల ప్రకృతికి వెళ్ళిపోయినాయి. అంటే శరీరం లేదు, ఇంద్రియాలు లేవు, ఏ బుద్ధి లేదు, ఏ అహంకారం లేదు, ఏ అంతఃకరణ లేదు, ఏది లేకుండా అవి మూలానికి వెళ్ళిపోయినాయి. జడములు కాబట్టి జడ పదార్థం అక్కడ మూలం వెళ్ళిపోయింది. ఇక్కడ ఆత్మ ఇటువైపు వెళ్ళిపోయిందంటే ఇక్కడ స్థిరమైంది అనమాట. ఆత్మ పరమాత్మలో ప్రతిష్ట, స్వరూప ప్రతిష్ట జరిగింది. ఈ విధంగా వ్యాస మహర్షి స్పష్టం చేయడం జరిగింది. ప్రతిప్రసవ కార్యకారణాత్మకానం గుణానం తత్ కైవల్యం, ఇది కైవల్యం. మరొకటి స్వరూప ప్రతిష్ట, పునర్బుద్ధి సత్వ అనభి సంబంధం. బుద్ధి సత్వం అవుతుందో ఇటు సంబంధం, అనభి సంబంధం లేకుండా కావడం వలన అభిసంబంధాత్ పురుషస్య, ఎవరు పురుషస్య అంటే చిత్శక్తి. చిత్శక్తి చేతనం, జీవాత్మ కేవల. చిత్శక్తి ఏవ కేవలం మాత్రం అయిపోయింది. తస్య, దాని యొక్క సదా ఆ స్థితి అవుతుందో కేవల స్థితి, సదా తథైవావస్థానం, అలాగే ఉండాలి, సదా ఉండాలి, ఎల్లప్పటికీ అలాగే ఉండాలి. ఈ కైవల్య స్థితి అంటే అలాగే ఎల్లప్పటికీ ఎలా ఉంటుంది? మోక్షం యొక్క కాల వ్యవధి ఉంది, పరాంత కాలం, మోక్షకాలం 31, 10, 40, 10 సున్నాలు, 31 నీళ్ళు 10 ఖరబ్ 40 అరబ్ వర్ష్. 31, 10, 40, 10 సున్నాలు, 31 కర్వములు, 31 నీలములు, 10 కర్వములు, 40 అర్బుదములు. అది ముక్తి కాలం, మోక్షకాలం. అంటే సృష్టి ప్రళయం అటువంటి 36,000 సంవత్సరాలు, 36,000 సార్లు సృష్టి ప్రళయం ఇటువంటివి 36,000 సార్లు జరిగితే దాన్ని ముక్తి కాలం అంటారు. అది 31, 10, 40, 10 సున్నాలు, 31 నీలములు, 10 ఖర్వములు, 40 అర్బుదములు. అంత సమయం అంటే సదా, అంటే అది సదా అంటే ఎల్లప్పటికీ మళ్ళీ ముక్తి నుంచి రారు అనే భ్రమ కూడా అనిపిస్తుంది. సదా తథైవ, అలాగే ఉండడం అనేది కైవల్యం. అంటే జన్మ మరణం మళ్ళీ పరాంతకాలం తర్వాత, ముక్తి కాలం తర్వాత మళ్ళీ మొదలవుతుంది. అప్పుడు శూద్ర జన్మ వస్తుంది, మామూలు మానవ జన్మ వస్తుంది. అప్పుడు ఈ విధంగా సృష్టికాలం 4 అర్బుదముల 32 కోట్ల సంవత్సరాలు, అంటే 432 కోట్ల సంవత్సరాలు సృష్టి, 432 కోట్ల సంవత్సరాలు ప్రళయం. మొత్తం కలిపి 864 కోట్ల సంవత్సరాలు ఒక సృష్టి, ఒక ప్రళయం. అటువంటి 36,000 సార్లు జరిగినప్పుడు 31, 10, 40 అర్బుదములు. ఈ విధంగా ముక్తి లభిస్తుంది. ఇది సదా అనే శబ్దానికి అర్థం. అదే స్థితిలో ఉండాలి, దాని కొరకు ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న సుఖాల గురించి ఎంతో కష్టపడతాం, ఎంతో త్యాగం చేస్తాం, ఎంతో
శ్రమిస్తాం, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు భరిస్తాం. చిన్న చిన్న సుఖాల గురించి, అవి కూడా ఇంద్రియ సుఖాల గురించి, కమ్మటి భోజనం గురించి, ఒక మంచి సినిమా గురించి, ఒక మంచి మాట వినడం గురించి, సుగంధాల గురించి, స్పర్శ గురించి మోసపోతూ ఉంటాం. ఈ 5 విష వలయాలు, ఈ విష వలయాల్లో ఇరుక్కుపోతాం. ఈ వలల్లో ఇరుక్కుపోయి మానవుడు తన జన్మను వ్యర్థం చేసుకుంటున్నాడు, సుఖాలు అనుకుంటున్నాడు. కానీ అసలు సుఖం జీవించున్నప్పుడు కూడా ఈ మోక్ష సుఖాన్ని అనుభవించవచ్చు అనే విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. ఈ క్రమం గురించి చెప్పడం జరిగింది. ఈ విధంగా పతంజలి మహర్షి కైవల్యం అంటే ఏమిటో ఒక పాదమే, దాని పేరు కైవల్య పాదం పేరుతో ఈ చిత్తం గురించి, చిత్తం యొక్క చరిత్ర గురించి, చిత్తం యొక్క చిత్రం గురించి, స్వరూపం గురించి చెబుతూ ఈ జడ పదార్థాలు ఏమిటి, అసలు వీటి క్రమం ఏమిటి, వీటి పరిణామం ఏమిటి, వీటి సంగతి ఏమిటి అని స్పష్టం చేస్తూ ఈ విధంగా కైవల్యం గురించి మనకు పూర్తి చేయడం జరిగింది. దీన్ని అంటారు కైవల్యం. చివరికి చితిశక్తి, మళ్ళీ చితిశక్తి అని చెప్పేసి ముగించడం జరిగింది. కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితిశక్తి ఇది సమాప్తం. ఈ విధంగా చెప్పుకోవడం జరిగింది. కానీ మనం ప్రయత్నం చేస్తుంటాం, మళ్ళీ పాత సంస్కారాలు లేస్తుంటాయి. ఆ పాత సంస్కారాలు కుసంస్కారాలు కావచ్చు, సుసంస్కారాలు కావచ్చు, అవి జరుగుతూనే ఉంటాయి. ఆ విషయంలో కూడా మనం ఆరంభంలో చెప్పుకున్నాం, మొదటి పాదంలో ఎలా జరుగుతుంది అనే విషయాన్ని. ఇక్కడ తచ్ఛిద్రేషు ప్రత్యాంతరాణి సంస్కారేభ్య, కైవల్య పాదంలో 27వ సూత్రం చెబుతుంది. వివేక జ్ఞానం ఈ ప్రవాహం లేకపోతే మధ్య మధ్యలో ఛిద్రాలు ఏం జరుగుతాయి, క్లిష్ట వృత్తులు వస్తాయి. అంటే ప్రపంచానికి సంబంధించిన వ్యుత్థాన సంస్కారాలు అంటారు. ఈ వ్యుత్థాన సంస్కారాలతో మనకు సమస్యలు వస్తాయి. అప్పుడు మళ్ళీ ఇది ఎలా ఎందుకు జరుగుతాయి అనే విషయాన్ని మనకు ఆరంభంలోనే చెప్పడం జరిగింది. వృత్తయ పంచతయ క్లిష్ట అనే విషయంలో అక్కడ స్పష్టం చేయడం జరిగింది. క్లేశహేతుక కర్మాశయ ప్రచయ క్షేత్రీభూత క్లిష్ట. ఈ క్లేశహేతుకాలు, క్లేశం అంటే అవిద్య, అస్మిత, రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణంగా ఈ వృత్తులు ఏర్పడితే వాటిని ఏమంటారు, క్లిష్ట వృత్తులు అంటారు. క్లేశానికి కారణం అన్నమాట, అంటే కష్టాన్ని కలిగించే వృత్తులు అవి క్లేశహేతుకాలు అవుతాయి. క్లేశహేతుకా కర్మాశయ ప్రచయ క్షేత్రీభూత క్లిష్టా. క్లిష్ట వృత్తులు, అక్లిష్ట వృత్తులని మనము మొదటి పాదం సమాధి పాదంలో 5వ సూత్రం చెప్పుకున్నాం. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా. ఈ క్లిష్టములు అంటే కష్టాన్ని కలిగించేవి, అక్లిష్టములు అంటే కష్టాన్ని కలిగించకుండేవి, సుఖాన్నిచ్చేవి. సుఖప్రదాలు, కష్టప్రదాలు. ఈ ఖ్యాతి విషయ గుణాధికార విరోధిన్య, ఖ్యాతి విషయాలు ఉంటాయి అంటే జ్ఞానపూర్వకంగా. వివేక ఖ్యాతిని, వివేకాన్ని విచక్షణ కలిగించేవి కూడా ఉంటాయి కొన్ని. ఇది మంచి, ఇది చెడు, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము, పుణ్యం పాపం అని చెప్పేవి కూడా కొన్ని ఉంటాయి. గుణాధికార విరోధి, గుణ అంటే సత్వరతమ గుణాలు ఉంటాయి. ఆ గుణాలకు వాటి యొక్క అధికారానికి విరుద్ధమైనటువంటివి. అప్పుడు జడ బుద్ధి ఉండదు అన్నమాట. చేతన బుద్ధి అంటే వివేక బుద్ధితో వంటి వృత్తులు వస్తాయి, మంచి వృత్తులు వస్తాయి. ధర్మము, న్యాయము, సత్యము, జ్ఞానము, విద్య, ఇటువంటి వృత్తులు వస్తాయి. సాత్విక వృత్తులు అవి అక్లిష్టాలు అని చెప్పడం జరిగింది వ్యాస మహర్షి. ఖ్యాతి విషయ గుణాధికార విరోధిన్య అక్లిష్టా. క్లిష్ట ప్రవాహ పతిత అపి అక్లిష్ట. ఈ క్లిష్ట అంటే కష్టాన్ని కలిగించే లేదా పాపపు ఆలోచన విచారాలు వస్తాయి, చెడు ఆలోచనలు. చెడు ఆలోచన ప్రవాహం జరుగుతుంది, అది ఆ ప్రవాహంలో కూడా అపి అక్లిష్టా. క్లిష్ట ప్రవాహ పతిత అపి అక్లిష్ట అంటే మంచి మంచి ఆలోచనలు వస్తాయి. ప్రవాహం చెడు ఆలోచనలే,
కానీ అందులో మంచి ఆలోచన కూడా వస్తాయి మధ్య మధ్యలో. అలాగే క్లిష్ట ఛిద్రేషు అపి అక్లిష్ట, మధ్య మధ్య ఛిద్రాలు వస్తాయి. ఆ ప్రవాహంలో రెండు రకాల మాట, ఒకవైపు చెడు ఆలోచన ప్రవాహం సాగుతుంటుంది, మరొక వైపు మంచి ఆలోచన ప్రవాహం. రెండు పక్కపక్కనే సమాంతరంగా ప్రవహిస్తుంటాయి, ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కోసారి చెడు ఆలోచనలే ఉంటాయి, కానీ మధ్య మధ్యలో మంచి ఆలోచనలు వస్తాయి. ఒకటే ప్రవాహంగా సమాంతరంగా ప్రవహించడం, మరొకటి మధ్య మధ్యలో లేవడం మంచి ఆలోచనలు. చెడ్డవాడే, దుష్టుడు, దుర్మార్గుడు, వ్యభిచారి, వ్యసనపరుడు, కానీ మంచి పనులు కూడా మధ్య మధ్య చేస్తాడు, మంచి మాటలు కూడా చెప్తాడు, మంచి మంచి విషయాలు కూడా మాట్లాడతాడు. మరొకటి అక్లిష్ట ఛిద్రేషు క్లిష్ట ఇది. అలాగే మంచి ఆలోచనలు, మంచి మంచి మంచివాడు మంచి ఆలోచన చేస్తుంటాడు, మంచి పనులే చేస్తుంటాడు, దాంతోపాటు సమాంతరంగా చెడ్డ పనులు కూడా చేస్తుంటాడు. ఒక దిక్కు మంచి పనులు చేస్తుంటాడు, మరొక దిక్కు చెడ్డ పనులు చేస్తుంటాడు. ఇక చాలా మంచివాడు మహాత్ముడే, కానీ మధ్య మధ్యలో చెడ్డ ఆలోచనలు వస్తాయి, చెడ్డ పనులు కూడా చేస్తాడు, కొట్టుకుపోతాడు. ఈ విషయం చెప్పడం జరుగుతుంది. క్లిష్ట ఛిద్రేషు అపి అక్లిష్ట. క్లిష్టం అంటే క్లేశములు, కష్టములు, చెడు చెడు ఛిద్రాల్లో మంచి కూడా మధ్య మధ్యలో లేస్తాయి. మంచి ఆలోచనల ప్రవాహంలో చెడు ఆలోచన ప్రవాహం కూడా సాగుతుంటుంది, లేదా మంచి ఆలోచన వస్తున్నప్పుడు చెడు యొక్క ఆలోచన కూడా మధ్యలో లేస్తుంటాయి. ఇవి రెండు జరుగుతుంటాయి, మంచిలో చెడు, చెడులో మంచి. రాముడిలో రావణుడు, రావణుడిలో రాముడు, అప్పుడే రాముడు అప్పుడే రావణుడు, అలా రెండు ఉంటాయి. అప్పుడే మహాత్ముడు అప్పుడే దుష్టుడు, అప్పుడే రాక్షసుడు, ఇలా సాగుతుంటాయి. అందుకే ఒక్కోసారి మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోతారు, చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు కూడా మారుతారు పట్టుకున్నప్పుడు. తథా జాతీయ సంస్కార అంటే దానికి సంబంధించి ఈ సంస్కారం అంటే ఏ సంస్కారం అంటే ఆ సంస్కారాన్ని బట్టి వృత్తులు వస్తాయి. తథా జాతీయ ఆ జాతికి సంబంధించినటువంటి సంస్కారాల వల్ల వృత్తిభిరేవ క్రియంతే, వృత్తులు కలుగుతాయి. పూర్వజన్మ సంస్కారాలు కావచ్చు, ఈ జన్మ సంస్కారాలు కావచ్చు, పూర్వ సంస్కారాలను బట్టి ఆ జాతికి సంబంధించిన సంస్కారాలను బట్టి వృత్తులు వస్తాయి. సంస్కార వృత్తిభి ఏవ క్రియంతే, సంస్కార వృత్తులను బట్టి వస్తాయి. సంస్కారైశ్చ వృత్తే, సంస్కారాల ద్వారా వృత్తులు వస్తాయి. వృత్తుల ద్వారా సంస్కారాలు, సంస్కారాల ద్వారా వృత్తులు, రెండు. ఏవం వృత్తి సంస్కార చక్రం మనిషం ఆవర్తి, ఈ విధంగా ఏవం అంటే ఈ విధంగా వృత్తి సంస్కార చక్రం, ఈ వృత్తులు సంస్కారం ఏదైతే చక్రం ఉందో, వృత్తుల ద్వారా సంస్కారాలు, సంస్కారాల ద్వారా వృత్తులు అనే చక్రము అనిశం ఆవర్తిది, నిరంతరం తిరుగుతూనే ఉంటుంది, నడుస్తూనే ఉంటుంది. సంస్కారాలు వృత్తులు, వృత్తులు సంస్కారాలు. తదేవం భూతం చిత్తం అవసితాధికారం ఆత్మకల్పేన యువతిష్టతే ప్రళయం వా గచ్చతీతి. తదేవం భూతం, ఇటువంటి చిత్తం ఏమవుతుంది? అవసితాధికారం, అవసిత అంటే దానికి అధికారం సమాప్తం, అవసానం అయిపోతుంది, బలహీనం అయిపోతుంది, దాని అధికారం లేకుండా అయిపోతుంది. చిత్తం అవసితాధికారం ఆత్మకల్పేన, లేదా ఆత్మకల్పం, ఆత్మ లాగా, ఆత్మకల్పం అంటే దాని యొక్క స్వరూపం లాగా ఆత్మ చెప్పినట్టు వింటుంది, అనుకూలంగా మారిపోతుంది, ఆత్మకు అనుకూలంగా మారిపోయి వ్యవతిష్టతే లేదా ప్రళయం గచ్చతి, ప్రళయంకి వెళ్ళి అంటే తన మూలానికి వెళ్ళిపోతుంది. ప్రళయం, చిత్తం ప్రళయం అయిపోతుంది అంటే మూలం ఏంటి? సత్వరతమ కణాలు, త్రిగుణాత్మకం చిత్తం ప్రళయం అయిపోతుంది, లేదా ఆత్మరూపంలో ఉండిపోతుంది. ఎప్పుడు దాని యొక్క అధికారం లేకుండా అయినప్పుడు, దాని యొక్క ప్రభావం లేకుండా అయినప్పుడు, దాని యొక్క పని పూర్తి అయినప్పుడు. చిత్తం అవసితాధికారం ఆత్మ కల్పన, కల్పన అంటే సమానంగా, వ్యవతిష్టతే అలా ఉండిపోతుంది, లేదా ప్రళయం గచ్చతి, అంటే లేదా ప్రళయం గచ్చతి, ప్రళయం అయిపోతుంది, మూలానికి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మనకు మొదటి పాదం సమాధి పాదంలో 5వ సూత్రం చెప్పడం జరిగింది. వృత్తయ పంచతయ క్లిష్ట అక్లిష్టా, ఈ సూత్రంలో ఇది బాగా అర్థం కావాలి. ఎందుకు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళుగా మాట్లాడతారు? ఒక్కోసారి చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, తాగోతులు కూడా మంచిగా మాట్లాడతారు, దుర్మార్గులు కూడా మంచిగా సాయం చేస్తుంటారు, సమాజ సేవ చేస్తుంటారు, సమాజ సేవ చేసేవారు కూడా చెడ్డ పనులు చేస్తుంటారు. ఈ ప్రపంచం మారుతుంటుంది, ఎందుకంటే గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమగుణం యొక్క ప్రభావంలో కొట్టుకుపోతుంటాం, మనం కూడా కొట్టుకుపోతుంటాం. ఒకసారి మనం ఆశ్చర్యపోతుంటాం, ఏమిటి నేనేమిటి ఇటువంటి ఆలోచన ఎందుకు వస్తున్నాయి, ఎందుకు చేస్తున్నాను, చివరి క్షణంలో ఇటువంటి నిర్ణయం ఎందుకు చేసినాను, ఈ మాట అనేది కాదు, ఈ మాట ఎందుకు అన్నాను, నేను తప్పు చేసిన అని చెప్పేసి ఒక్కోసారి తెలుస్తుంది. మళ్ళీ అనిపిస్తుంది నేను తప్పు చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు.
నేను సరిగానే అన్నాను, సరిగానే మాట్లాడిన అనిపిస్తుంది. తప్పు చేసి కూడా ఒప్పుకోము ఒక్కోసారి. ఈ విధంగా 2 రకాల ఆలోచనలు ఉంటాయి. కారణం ఇది. అంటే సత్వరతమ గుణాల యొక్క ప్రభావం. సత్వరతమ గుణాల యొక్క ప్రభావం లేకుండా కావాలి. వాటిని కూడా అదుపులో పెట్టే ఆ శక్తి రావాలి మనకు. సత్వగుణమే, మంచి గుణాలే, మంచి ఆలోచనలే, కానీ అవి కూడా బంధనమే. అక్కడ రాగం ఏర్పడుతుంది, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, మోహం ఏర్పడుతుంది, అతుకొని ఉండిపోతాం, అది ఆసక్తి అవుతుంది. ఆసక్తి మళ్ళీ బంధనమే. కాబట్టి సత్వగుణం వద్దు, రజగుణం వద్దు, తమగుణం వద్దు. ఏది లేకుండా వాటి యొక్క అధికారం లేకుండా అయిపోవాలి. అవస్థితాధికారం అయిపోవాలి. ఆత్మ చెప్పినట్టు వినాలి. ఆత్మ చెప్పినట్టు మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అంతఃకరణ అన్ని వినాలి. ఎందుకంటే అవన్నీ సేవకులు. ఆ సేవకులు యజమాని మాట వినాలి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, సేవకుని మాట యజమాని వింటున్నాడు. ఒక్కోసారి మనం కూడా అలా కొట్టుకుపోతాం. ఎందుకంటే ఎప్పుడైతే యజమాని సరిగా బుద్ధిని ఉపయోగించాడో, తన శక్తిని ప్రయోగించడో, విచక్షణ కోల్పోతాడు. అప్పుడు ఆ జీతగాలు చెప్పినట్టు, ఆ సేవకులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది. అప్పుడు నౌకర్ల రాజ్యం సేవకుల రాజ్యం అవుతుంది. అందుకే ఇంద్రియాలు చెప్పినట్టు వింటాడు, మనస్సు చెప్పినట్టు వింటాడు, కొట్టుకుపోతుంటే ప్రవాహంలో వ్యుత్థాన సంస్కారం అవుతుంది. అప్పుడు వ్యుత్థాన ఈ వృత్తి సారూప్యంలో కొట్టుకుపోతాడు, ప్రపంచ ప్రవాహంలో కొట్టుకుపోతాడు. అందుకే ఎప్పుడు కూడా అంతర్ముఖము, అంతర్వృత్తిలో ఉండే ప్రయత్నం చేయాలి. విచక్షణ, అంతర్ముఖం అంటే విచక్షణ, వివేకం అవసరం ఉంటుంది. మాటి మాటికి వివేకం గురించి చెప్పడం జరిగింది. వివేకము వివేకము వివేకం కావాలి. దాని కొరకు ధ్యాన స్థితి ఉండే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా చెబుతూ ఇక వృత్తుల గురించి ఇప్పుడు ఆరంభం చేయడం జరిగింది. వృత్తులు 5 రకాలైతే ప్రమాణ, విపర్య, వికల్ప, నిద్ర, స్మృతి అని చెప్పేసి ఆ విషయాలు ఇక్కడ మనకు ఈ సూత్రాలు తీసుకోవడం జరిగింది. ఇందులో తదా వివేక నిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తం. అప్పుడు వివేక నిమ్నం, వివేకం జ్ఞానం వైపు ఉండాలి. కైవల్య ప్రాగ్భారం, కైవల్యం యొక్క ప్రాక్ అభిముఖంగా ఉండాలి. కైవల్యానికి అభిముఖంగా ఉండాలి. అంటే మోక్ష ప్రాప్తి కొరకు సామర్థ్యం పొందాలి, యోగ్యత పొందే విధంగా ఉండాలి చిత్తం. కైవల్య ప్రాగ్భారం చిత్తం, చిత్తంలో అటువంటి స్థితి గురించి ప్రయత్నం చేయాలి. తదనీం యదస్య చిత్తం విషయ ప్రాగ్భారం అజ్ఞాన నిమ్నాసీత. అంటే అజ్ఞానం ఉన్నప్పుడు ఇది ఇబ్బంది. మిథ్యాజ్ఞానం, అవిద్య ఉంటుంది, అంతవరకు ఇది తప్పదు. అవిద్య మిథ్యాజ్ఞానం పోవాలి, అప్పుడే ఇదంతా అర్థమవుతుంది. తచ్చిద్రేషు ప్రత్యాంతరాన్ని సంస్కారేభ్య. అప్పుడు ప్రత్యాంతరం అంటే జ్ఞానం లేకుండా ఇతర జ్ఞానం, వ్యుత్థాన సంస్కారాలు, సంస్కారేభ్య అంటే వ్యుత్థాన సంస్కారాల ద్వారా ఇది భిన్న జ్ఞానం కలుగుతుంది. అంటే భిన్న జ్ఞానం ఏమిటి, సాంసారిక అంటే జగత్తుకు సంబంధించి, ప్రపంచానికి సంబంధించిన జ్ఞానము. అంటే మళ్ళీ ప్రపంచ ప్రవాహాన్ని పడిపోతాం, మధ్య మధ్యలో ఇది పోతుంది, ఈ స్థితి పోతుంది. తచ్చిద్రేషు, ఛిద్రాలు అవుతాయి. వివేక జ్ఞానం ప్రవాహంలో ఛిద్రాల వలన ప్రత్యాంతరం, వేరే ఇతర జ్ఞానం కలుగుతుంది, ప్రాపంచిక జ్ఞానం. అందుకే తప్పులు చేస్తాం. దీన్ని బాగా అర్థం చేసుకుంటాం, గమనిస్తుండాలి, పరిశీలిస్తుండాలి. అప్పుడు తెలుసు అంటాం, అందుకే తెలుసు అంటాం. అంటాం, తెలియదు అంటాం. కారణం ఏంటి, ఇవన్నీ వస్తున్నాయి. దానికి గమనిస్తుండాలి. ఇప్పుడు నా మనస్సులో రజోగుణం ఉందా, తమోగుణం ఉందా, సత్వగుణం ఉందా, దేని ప్రభావం ఉంది, ఏది ఎక్కువ ఉంది, గమనిస్తుంటే తెలుస్తుంటుంది. ఎప్పుడు గమనించ ఇటువంటి విషయాలు అధ్యయనం చేసిన తర్వాత, అర్థం చేసుకున్న తర్వాత గమనించడం జరుగుతుంది. విచారం, ఎందుకంటే విచక్షణ లేదు, వివేకం లేదు, పాపపుణ్యాలు తెలియదు, చట్టం గురించి తెలియదు, ఏది నేరమో ఏది ఘోరమో తెలియదు, ధర్మం సాధ్యం లేకపోతే అందరిలాగే మనం కూడా ఉంటాం. కాబట్టి విచక్షణ అవసరం ఉంది, తెలుసుకోవాలి ముందు.
ఆచరించడం తర్వాత ముందు మనకు తెలియాలి ఏది మంచి మార్గం, ఏది చెడు మార్గం. తెలియకపోతే గుణకర్మ స్వభావాలను స్థుతి చేస్తూ స్థుతి గుణగానం చేస్తూ ప్రయత్నం చేసి మనలో కూడా అలాంటి గుణాలు పెంచుకోవాలి, స్థిరం చేసుకోవాలని అని చెప్పేసి ఒక కోరిక కలుగుతుంది. భగవంతుని యొక్క గుణాలు ఎన్నో ఉన్నాయి. ఆ గుణాలు నా శక్తిని బట్టి, నా సామర్థ్యాన్ని బట్టి, నా పాత్రతను బట్టి నేను నింపుకోవాలి, స్థిరం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉండాలి. చివరికి మన ఆదర్శం పరమాదర్శం పరంపిత పరమాత్మయే. ఈ ప్రపంచం కాదు, ఏ వ్యక్తి కాదు. ఏ వ్యక్తి అయినా మారే అవకాశం ఉంది, పరిణామం చెందే అవకాశం ఉంది, వికారం చెందే అవకాశం ఉంది, మనసు మారే అవకాశం ఉంది. అందుకే మనిషిని సగమే నమ్మాలంటాడు చాణక్యుడు. ఎవరినైనా సగమే నమ్మాలి, పూర్తిగా నమ్మకుండా ఉండకూడదు, పూర్తిగా నమ్మి మోసపోకూడదు. సగమే నమ్మండి మనిషిని. పరమాత్మను పూర్తిగా నమ్మండి. అక్కడ పరమాత్మ దగ్గర ఏ నటన అవసరం లేదు. ప్రపంచంలో నటన అప్పుడప్పుడు అవసరం ఉంటుంది, అది అలవాటు అయిపోతుంది, మనకు నటిస్తూనే ఉంటాం. అదే అలవాట్లో పొరపాటుగా పరమాత్మతో కూడా నటిస్తాం, ఈశ్వర ఆరాధనలో భక్తిలో కూడా నటిస్తాం. నటన మానుకోవాలి. నటిస్తున్న విషయం పరపిత పరమాత్మకు తెలుసు, కాబట్టి నటించాల్సిన అవసరం లేదు. సత్యం ఏమిటో, ధర్మం ఏమిటో, పుణ్యం ఏమిటో, పాపం ఏమిటో అంతా పరపిత పరమాత్మకు అంతా తెలుసు. అందుకే కేవలం కావాలి, కేవలం ఉండే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే చివరి క్షణంలో ఎవరు రారు, ఎవరు కాపాడరు. ఏ వస్తువు, ఏ పదార్థం, ఎవరు ఏమి చేయజాలరు. శరీరం ఉన్నా పరంపిత పరమాత్మయే, శరీరం లేకున్నా పరంపిత పరమాత్మయే. మన ఆశ్రయం అదే, శాశ్వత స్థిర నివాసం అదే ఆత్మకు. కాబట్టి మధ్య మధ్యలో శరీరం లేని స్థితిని చూసుకోవాలి. ఇప్పుడు నేను శరీరంలో లేను, పరమాత్మలో ఆ కైవల్యంలో కైవల్య స్థితిలో ఉన్నాను, కేవలం అయిపోయినాను అని ఒకసారి కనీసం కల్పనలో, ఊహలో ఉండే ప్రయత్నం చేయండి. ఊహతో నేను ఇప్పుడు కేవలము కైవల్య స్థితి లభించింది, ఎవరు లేరు, ఏమీ లేదు, అంతా శూన్యమే, అంతా ప్రళయమే, అంతా మూల ప్రకృతికి వెళ్ళిపోయింది. ఏ గ్రహం లేదు, ఏ నక్షత్రం లేదు, సూర్యుడు చంద్రుడు భూమి ఏవీ లేవు, పర్వతాలు లేవు, సముద్రాలు లేవు, చెట్లు లేవు, ఏ పక్షులు లేవు, ప్రాణులు లేవు, ఏమీ లేదు, ఎవరు లేరు. అంతా ఖాళీ, అంతా శూన్యం, అంతా చీకటి. తమాసి తమసా గూఢమగ్రి, గూఢమైనటువంటి చీకటి లాంటి చీకటి, చీకటితో కప్పబడిన చీకటి, అంతా చీకటి. అటువంటి స్థితి ఒకసారి రోజు కనీసం ఒక సెకండ్ అయినా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి లోపల ఆ సమయంలో కనీసం ఈ భావన రావాలి, ఈ కల్పన చేసుకోవాలి, ఈ ఒకసారి ఆ స్థితికి వెళ్ళే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే అది శాశ్వతం, నిజానికి అదే ముఖ్యం. చివరికి మన గతి అదే, మన స్థితి అదే. చివరి స్థితి, చివరి గతి మనకు పరమగతి, ఆ పరంధామమే. దాని గురించి ప్రయత్నం చేయాలి, కేవలం కావాలి. ఈ రకంగా కేవలం కావడమే అసలు ముక్తి. అది బ్రతికుండగానే, జీవన్నేవ విముక్తం కావాలి, జీవించుండగానే. వ్యాస మహర్షి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, జీవించినప్పుడు కూడా ఈ స్థితిని పొందవచ్చు. దానికి పెద్ద పెద్ద శాస్త్రాలు అవసరం లేదు, మంత్రాలు అవసరం లేదు, సూత్రాలు అవసరం లేదు. ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఏది మిగలడం లేదు. ఎందరో చూస్తున్నాం, పోయేవారు పోతున్నారు, పుట్టేవాళ్ళు పుడుతున్నారు. మన ముందరే మన మిత్రులు కూడా పోయినారు, మన బంధువులు పోయినారు, పోతూనే ఉన్నారు. మనం కూడా ఒకరోజు ఆ క్షణం వస్తుంది. ఆ క్షణం ఈ క్షణం అనుకుంటే ఈ క్షణం అనుభవించాలి, భయపడేది లేదు. నిజానికి ఇది ఎప్పటికైనా ఉండేది కాదు. ఈ శరీరం, ఈ వస్తువులు ఉండవు, ఈ ఇల్లు ఉండదు, ఈ భవనాలు ఉండవు, ఈ వాహనాలు ఉండవు, ఈ డబ్బు ఉండదు, ఈ అధికారం ఉండదు, ఈ పదవులు ఉండవు, ఈ యవ్వనం ఉండదు, ఈ బలం ఉండదు, ఈ అందం ఉండదు. ఇది పురాణం అయిపోతుంది, నవీనం అనిపిస్తుంది, కానీ పురాణం అయిపోతుంది, చివరికి మిగలదు. అందుకే కేవలం కావాలి. ఒక క్షణం పర్వాలేదు, రోజుకు ఒక క్షణమైన కనీసం పడుకుంటప్పుడు అనుకోండి, ఇదే చివరి రాత్రి అనుకోవాలి. నిజానికి భయపడకూడదు. చివరి రాత్రి అంటే బంధనాలు పోతున్నాయి, ఏ సమస్యలు లేవు, నాకు ఏ చింత లేదు, ఏ దిగులు, ఏ బెంగా లేదు, నిశ్చింతమైపోతున్నాను, స్థిరమైపోతున్నాను. ఆ పరమ కూటస్థుడు,
ఆ స్థిరమైనటువంటి ఆ పరమ స్థిరమైనటువంటి పరమగతిలో పరమిత పరమాత్మలో నేను స్థిరంగా ఉండిపోతున్నాను. మృత్యోర్ముక్ష్యమామృతాత్. మృత్యు నుంచి ముక్తి కావాలి. మృత్యోహో, మృత్యు నుండి ముక్షియ దూరం చేయండి ప్రభు. మా అమృతాత్ వద్దు, మా వద్దు, అమృతాత్ అమృతం నుంచి వద్దు, మోక్షం నుంచి వద్దు, నీ నుంచి దూరం చెప్పు తండ్రి, ఎందుకంటే నీవే అమృతం అని ప్రార్థన చేసుకుంటాం ప్రేమకమైన జమయ మంత్రంతో. ఆ ప్రార్థన మరి రోజు ఒకసారి ఆ స్థితిలోకి వెళ్ళిపోవాలి. ఒక్క సెకండ్ అయినా పర్వాలేదు. అప్పుడు చూసుకోండి అసలు ఏ భయం రాదు. నిజానికి ప్రపంచంలో మనం భయపడుతున్నాం దేనికి అంటే ఇదంతా ఎప్పటికీ ఎల్లప్పటికీ ఉంటుందనే భ్రమలో ఉండి, ఈ శరీరం ఉంటుంది, ఈ యవనం ఉంటుంది, ఈ అధికారం ఉంటుంది, ఇలా అందరు ఇలాగే ఉండిపోతారు అని చెప్పేసి చివరికి ఎందరో మన దగ్గర వారే శత్రులు అయినారు, మన మిత్రులు దూరం అయిపోయినారు, బంధువులు దూరం అయిపోయినారు, కొందరు వెళ్ళిపోయినారు, ఎంతో ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు కూడా దూరం అయిపోతారు, శత్రువులు అయిపోతారు, విరోధులు అయిపోతున్నారు. మరి అటువంటప్పుడు ఎవరు మిగలరు? మన మోహం, మన వ్యామోహం తప్ప ఇంకేమీ లేదు. అర్థం చేసుకోవాలి. వస్తుంటాయి మన చిత్తంలో ఈ క్లిష్టాలు, అక్లిష్టాలు, ఛిద్రాలు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇదంతా సామాన్యం, గమనించాలి, తెలుస్తుండాలి మనకు. ఆహా, ఈ క్లిష్ట ప్రవాహంలో అక్లిష్టం కూడా ప్రవహిస్తుంది. ఆ మధ్య మధ్యలో లేస్తున్నాయి ఛిద్రాలలో, మధ్య మధ్యలో మంచి ఆలోచన వస్తున్నాయి, చెడ్డ ఆలోచన కూడా మంచి మంచి ఆలోచనలు వస్తున్నాయి. అంటే సత్వతమ కణాల యొక్క ప్రభావం నడుస్తుంది. జడం యొక్క ప్రభావం ఇంకా ఉంది. జడం యొక్క ప్రభావం దూరం చేసుకోవాలి, వృత్తులను అర్థం చేసుకోవాలి. ఆ విధంగా వృత్తులన్నీ కూడా సమాప్తం అంటే శాంతి అయిపోవాలి. మనం అనుకున్న వృత్తులు, మనం ఏది అనుకుంటే అదే రావాలి మన ముందరికి. ఏ విషయం అంటే ఆ విషయమే రావాలి, అంత ఏకాగ్రం కావాలి. అంటే ఆత్మ యొక్క శక్తి, ఆత్మ యొక్క అధికారం పనిచేయాలి. జడ పదార్థాల యొక్క శక్తి, వాటి యొక్క ప్రభావం ఉండకూడదు. ఈ విధంగా ప్రయత్నం చేస్తుండాలి. అప్పుడు మళ్ళీ చిన్న చిన్న విషయాలు ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకు ఎన్నో జయాలు వస్తాయి, గెలుపులు వస్తాయి. ఆ చిన్న చిన్న విషయాలు గెలుస్తుంటే పెద్ద పెద్ద విజయాలు కూడా వస్తాయి. అలా ప్రయత్నం చేస్తుండాలి, ప్రయోగం చేస్తుండాలి, పరీక్ష చేసుకుంటుండాలి. అందుకే ప్రతి క్షణం ఆత్మ నిరీక్షణం, పరీక్షణం, సర్వేక్షణం అవసరం ఉంటుంది. ఈ విధంగా ప్రయత్నం చేద్దాం. ఓం శం పరమిత పరమాత్మ నిజానికి పరమ కేవలుడు, అందరికీ అదే స్థితి, అదే గతి, పరమగతి, పరంధామం. ఓం శం. అందరికీ ధన్యవాదాలు. పరమిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు, పతంజలి మహర్షికి, వ్యాస మహర్షికి, పెద్దలకు, గురువులకు, ఆచార్యులకు అందరికీ ధన్యవాదాలు. కనకనానికి జడ చేతనది ఈ జగత్తు కూడా వందనాలు అర్పిస్తూ మీ అందరు కూడా వందనాలు, ధన్యవాదాలు, అభినందనాలు. ఓం శం. ఓం శాంతి పాఠ. ఓం జౌ శాంతిరంతరిక్షం శాంతిః పృథివీ శాంతిరాప శాంతిరోషధయ శాంతిః వనస్పతయః శాంతిర్విశ్వే దేవాః శాంతిః బ్రహ్మ శాంతిః సర్వం శాంతిః శాంతిరేవ శాంతిః సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. చాలా అద్భుతంగా వివరించారు విషయాలు. ఇంకా మేం చేయాల్సిందల్లా పరిశీలన చేసుకొని మమ్మల్ని మేము మార్చుకొని మోక్షం వైపు ప్రయత్నం కలిగి ఉండటమే గురుజీ. ధన్యవాదాలు. ఓం చెప్పండి. ఓం ఓం. ఏమైనా సందేహాలు ఉన్నాయా? సందేహాలు చెప్పండి. ఓం ఆచార్య. ఓం జీ గురు. నమస్తే. ఓం చెప్పండి. నమస్తే. ఈ పాదం అంతా చిత్తం గురించే ఉంది గురూజీ. చిత్తము
చనిపోయిన తర్వాత కూడా మన ప్రభావం చూపిస్తుంటారా మన వైపు ఈ ఆత్మ చనిపోయిన తర్వాత అంటే ఏ స్థితిలో చనిపోతున్నాము దాన్ని బట్టి ఉంటుంది. మనం ఆ, మోక్షం పొందే స్థితిలో ఉండి చనిపోతున్నామా లేదా ప్రపంచం ఈ స్థితిలో ఉండి చనిపోతున్నామా దాన్ని బట్టి ఉంటుంది. అందుకే సమాధి పొంది జీవన్ముక్తమయ్యే ప్రయత్నం చేయాలి. సమాధి పొందకుండా మామూలుగా చనిపోతే దాని ప్రభావం ఉంటుంది. మరి ఆ చిత్తం ఉంటుంది, ఆ ఇంద్రియాలు అవన్నీ ఉంటాయి, మరి సూక్ష్మ శరీరం ఉంటుంది, మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ జన్మ వచ్చినప్పుడు ఈ చిత్తం యొక్క ప్రభావం ఉంటుంది. మోక్షం పొందితే చిత్తం యొక్క ప్రభావం ఉండదు, చిత్తం అవసరం లేదు. అందుకే మోక్షం గురించి ప్రయత్నం చేయాలి. చిత్తము ఈ ఈ ఆత్మ మనస్సు అంటే ఈ మనస్సు కంట సూక్ష్మ గురూజీ చిత్తం అనేది చిత్తం మనసు ఒకటే, చిన్న తేడా. ఒకటే. అంటే చేసే పని సంకల్ప వికల్పాలు చేస్తే మనస్సు అంటాము. చిత్తంతో ఆలోచన చేస్తే, విచారాలు చేస్తే ధ్యానం దాంట్లో ఉంటుంది. చిత్తం అంటే ఈ ధ్యానం యొక్క ఆశ్రయం అన్నమాట. ఒక సంచిలాగా, ఒక బ్యాగ్ లాగా, మన మెమరీ కార్డు లాగా. ఎన్ని విషయాలైనా గుర్తుండిపోతాయి. అది అది అన్లిమిటెడ్ డాటా. ఎంత నింపుకుంటే అంత. మోక్షంకి వెళ్తే ఇవన్నీ కూడా అవి అంతే క్షీణించిపోతాయి అన్నమాట. ఇవన్నీ పక్కన వారేసిపోవాలి మోక్షానికి పోయేటప్పుడు. మోక్షం తీసుకొని పోము. సూక్ష్మ శరీరం ఉండదు, ఏ శరీరం ఉండదు, స్థూల శరీరం ఉండదు, ఇవన్నీ కూడా ఏమి ఉండవు. అంతా ఈయన అధికారం ఏం లేకుండా అయిపోతుంది, అవసరం లేకుండా అయిపోతుంది. అవసరం లేకుండా చేసుకుని పోవాలి. సమాధి అంటే సమాధిలోనే ఇవన్నీ అవసరం లేకుండా అయిపోతాయి. సమాధి పొందినప్పుడు కృతార్థం ప్రతి నష్టం అతి అనష్టం అన్య సాధారణత్వ అనే సూత్రం చెప్పుకున్నాము. ఎవరైతే కృతార్థులు అయిపోతారో, ఇదంతా పూర్తి చేసుకుంటారో, అంటే అన్ని డ్యూటీలు అయిపోయినాయి, అన్ని బాధ్యతలు అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తుంటాం, ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోతుంది, అంత అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ డ్యూటీకి వెళ్ళారు కదా, డ్యూటీ అయిపోయింది, ఇంకేముంది, మళ్ళీ పోవడం లేదు, డ్యూటీ లేదు. అలాగే కొందరు ఇప్పుడు పెద్దవాళ్ళు వృద్ధులు అయిపోతారు, పిల్లలు అయిపోతారు, ఇంకేం పని చేయరు, ఊరే కూర్చుంటారు, వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటూ ఉంటారు. పరిగెత్తడం ఉండదు వృద్ధాప్యం వచ్చిన తర్వాత. అలాగా మనం ఆ రకంగా పూర్తిగా మన యొక్క కర్తవ్య కర్మలన్నీ పూర్తి చేసుకోవాలి, బాధ్యతలను పూర్తి చేసుకోవాలి మానసికంగా. అంటే ఏది తెలుసుకోవాలి మొత్తం. ఏం తెలుసుకోవాలి? జడం ఏమిటి, చేతనం ఏమిటి, దేని యొక్క అధికారం ఏమిటి, దేని యొక్క ప్రభావం ఎలా ఉంది అని తెలుసుకుంటుండాలి. ఎక్కడ బంధనం ఉంది? బంధనం అంటే మనము ఈ సత్వగుణం మంచి అని చెప్పేసి సాత్వికం ఉండే ప్రయత్నం చేస్తాం, సాత్విక ఆహారాన్ని తీసుకుంటాము, సాత్విక వ్యవహారాన్ని చేస్తాం, సత్వస్థితి వస్తుంది. ఆ సాత్విక స్థితిలో కూడా అప్పుడు కూడా బంధనమే, మళ్ళీ అది కూడా వద్దు. చివరికి అవశ్యత అధికారం కావాలి. అంటే ఏ అధికారం ఉండొద్దు. సప్తం యొక్క అధికారం లేదు, రజోగుణం యొక్క అధికారం లేదు, తమ గుణం యొక్క అధికారం లేదు. అలా అయిపోవాలి. వాటి ప్రళయం చేసేయాలి, అవసరం లేదు. ఇక మనం చేరుకుంటే మన వాహనాన్ని పక్కన పెట్టేస్తాం, ఇంట్లోకి వెళ్ళిపోతాం. ఆ ఇంట్లో గదిలో కూడా వాహనం తీసుకెళ్ళాం కదా, ఆ వాహనం లాంటిది శరీరం, ఇంద్రియాలు, ఇదంతా కూడా ఇవన్నీ సాధనాలు. చెప్పులు బయట పెట్టేస్తాం, అన్ని బయట పెట్టేస్తాం, లోపలికి వెళ్ళిపోతాం. ఆ విధంగా లోపలికి వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్ళాల్సి వస్తుంది. అలా అన్నమాట. మోక్షంలో చిత్తం అవసరం ఉండదు, ఏది అవసరం ఉండదు, కేవలం పరమాత్మ ఆత్మ తప్ప ఇంకేం అవసరం లేదు అక్కడ. ఇవన్నీ దగ్ధ బీజం అంటే ఎలాగా వేయించాలి అంటే, వేయించితే మొలకలు రావు కాదనేసి మనకి ఎక్కువ వస్తుంటది కదా. గురించి అక్కడ చెప్పేది సంస్కారాలు లేకుండా అయిపోతుంది. మన సంస్కారాలు అలవాట్లు ఉంటాయి కదా. ఇప్పుడు అలవాటు తాగడం అలవాటు ఉంటుంది, సిగరెట్లు బీడీలు తాగడం అలవాటు ఉంటుంది. అలవాటు కూడా కొందరు మానుకుంటారు, మళ్ళీ అసలు అటువైపు పోరు కూడా. మటన్ చికెన్ వాళ్ళు మానుకుంటారు, మళ్ళీ ముట్టరు. అంత గట్టిగా నిర్ణయం చేసుకుంటారు, అసలు అటువైపు వెళ్ళరు. అది దగ్ధ బీజం అనమాట. మధ్య మధ్య కొందరు రాగుతుంటారు మళ్ళీ, అంటే దగ్ధ బీజం కాలేదన్నమాట, చెడు అలవాటు పోలేదు. మనకి ఎక్కడో క్వశ్చన్ ఉంటది. ఇక్కడ మనం స్థూలంగా మాట్లాడుకుంటే మన అలవాట్లు అనుకోండి, సంస్కారం అంటే మన అలవాట్లు అనుకోండి. ఇక్కడ మన సంస్కారం సూక్ష్మం అనిపిస్తుంది, కానీ అలవాట్లు అనుకోండి. అలవాట్లు మానుకున్నాం, మళ్ళీ అటు ముట్టట్లేదు, మళ్ళీ అలవాటు చేసుకోవట్లేదు, అలవాటు మానుకున్నాం, మర్చిపోయినాం, అంతే. అలా ఉండాలి. ఎప్పుడైతే సంస్కారాలు దగ్ధ బీజం అయిపోతాయి, వృత్తులు కూడా రావు. వృత్తి బిరేవ సంస్కారే వృత్తాయ అని చెప్పేసి ఒక మధ్యలో వ్యాసమార్చి భాషలో ఇందాక చెప్తున్నా. వృత్తయ పంచతయ కృష్ణ చెప్తున్నాను. సంస్కారం ద్వారా వృత్తులు, ఈ వృత్తుల సంస్కార చక్రం
నిరంతరం సాగుతూ ఉంటుంది. అది భ్రమిస్తుంటుంది, చక్రం నడుస్తూనే ఉంటుంది. వృత్తుల ద్వారా సంస్కారాలు, సంస్కారాల ద్వారా వృత్తులు, మన వృత్తుల ద్వారా సంస్కారాలు, ఇలా వస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. ఈ చక్రం పోవాలంటే ముందు వృత్తులను నాశనం చేయాలి, సంస్కారాలు నాశనం చేయాలి. మళ్ళీ వృత్తులు రాకుండా ప్రయత్నం చేయాలి. వృత్తులు రాకుండా ప్రయత్నం అంటే ప్రాపంచిక వృత్తులు రాకూడదు, విధాన సంస్కారాలు రాకుండా ఉండాలి. వాటి ప్రాపంచిక వ్యవహారాలు తగ్గించుకోవాలి. అంటే ధ్యాన వృత్తులు ఉండాలి. ధ్యానం చేస్తూ జపం చేసుకుంటే ఆ వృత్తుల ద్వారా సంస్కారాలు ఏర్పడతాయి, ధ్యాన సంస్కారాలు. ఆ సంస్కారాలు మనకు అనుకూలంగా ఉంటాయి. వృత్తులు, సంస్కారాలు, మంచి వృత్తులు ఉండాలి, మంచి సంస్కారం ఉండాలి. మంచి వృత్తుల ద్వారా మంచి సంస్కారాలు, మంచి సంస్కారాల ద్వారా మంచి వృత్తులు, అలా ప్రయత్నం చేస్తున్నారు. చివరికి మళ్ళీ ఏ వృత్తులు వద్దు, ఏ సంస్కారం వద్దు, చివరికి సర్వ నిరోధాత్ నిర్బీజ సమాధి. అప్పుడు ఏ వృత్తులు అవసరం లేదు, సర్వవృత్తి నిరోధేతు అసంప్రజాత సమాధి. అన్ని వృత్తులు, అన్ని సంస్కారాలు మొత్తం నిరోధం అయిపోవాలి. అప్పుడు అసంప్రజాత సమాధి, తర్వాత మోక్షమే. ఇది విషయం. నమస్తే ఆచార్యజీ, ధన్యవాదాలు. ఓం గురూజీ. చెప్పండి అమ్మా. నమస్తే. చెప్పండి. మనిషి ఇప్పుడు